ఖమ్మం జిల్లా నాగులుప్పలపాడు మండలం చెదలవాడలో శ్రీ రంగనాయక స్వామి 240వ కళ్యాణ మహోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 11వ శతాబ్దంలో అగస్త్య మహాముని నిర్మించిన ఈ ఆలయంలో ఏటా ఉత్సవాలు జరుగుతాయి. స్వామివారి కళ్యాణం జరిగేటప్పుడు ఒకసారి 3 గరుడ పక్షులు, రెండోసారి 6 గరుడ పక్షులు వచ్చి గుడి మీద 3 సార్లు ప్రదక్షిణలు చేశాయి. త్రేతాయుగంలో శ్రీరాముల వారు లక్ష్మణ సమేతంగా ఇక్కడ కొన్ని రోజులు ఉన్నాడని ప్రసిద్ధి. ఇక్కడ ఉన్న 3 శిలాశాసనాల ద్వారా లభించిన సమాచారం ప్రకారం అగస్త్య మహాముని ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తోంది. చదలవాడని ఇంతకుముందు చతుర్వాటిక అని పిలిచేవారు. సీతమ్మ జాడను వెతుకుతూ బయలుదేరిన శ్రీరాముల వారు సుగ్రీవుని సలహా ప్రకారం ఇక్కడ తన సేనలను 4 భాగాలుగా విడదీయడం వల్లే ఈ ప్రాంతాన్ని చతుర్వాటికగా పిలిచారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆలయానికి శ్రీకృష్ణదేవరాయల వారు కూడా మాన్యాలు ఇచ్చారు. అనంతరం ముస్లిం రాజులు పాలించిన ఇక్కడ ఉత్సవాలు యథావిధిగా జరిగినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ముస్లింల పాలన తర్వాత ఏలిన రెడ్డి రాజులు కూడా ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వాములు అయ్యారు. నారదుని ప్రేరణతో బ్రహ్మ కమండలం నుంచి జలాన్ని తెచ్చినందున ఇక్కడి నదిని బ్రహ్మకుండీ నదిగా పిలిచేవారు. కాలక్రమేణా గుండ్లకమ్మ నదిగా రూపాంతరం చెందిందని చెబుతారు. 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో నమ్మాల్వార్, గోదాదేవి విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. చదలవాడ రఘునాథ స్వామి ఆలయం అండి. ఈ ఆలయంలో శ్రీరామ కళ్యాణం రోజు కాకుండా ఇక్కడ 14వ తారీఖు శాంతి కళ్యాణం జరుగుతుంది. ఆ రోజు ఇక్కడికి గరుడ పక్షులు వస్తాయి. ఆ రోజు కళ్యాణంలో గరుడ పక్షులు తిరిగి గుడిపైన అలాగే కళ్యాణం జరిగే స్వామి దగ్గర తిరుగుతాయి. ఆ తర్వాత 3 సార్లు తిరుగుతాయి. ఈ గుడికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే సహజంగా ప్రతి గుడిలో కూడా ఎడమవైపు సీతాదేవి దర్శనమిస్తుంది. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సీతమ్మవారు రాముల వారికి కుడివైపున ఉంటారు, ఎడమవైపు లక్ష్మణుడు ఉంటారు. ఈ విధమైన గుడి ఇంకెక్కడా లేదని చెబుతారు. మరో విశేషం ఏంటంటే భద్రాచలం నుంచి తెచ్చిన తలంబ్రాలతోనే ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరిపిస్తారు. భద్రాచలంలో స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత అక్కడ నుంచి వచ్చిన తలంబ్రాలతో ఇక్కడ స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తారు. భద్రాచలంలో శ్రీరామనవమి మొదలుకుని 9 రోజుల పాటు కళ్యాణ మహోత్సవాలు జరిగిన తరువాత 9వ రోజు అక్కడి నుంచి తెచ్చిన కళ్యాణ తలంబ్రాలతో ఇక్కడ కళ్యాణం జరుపుతారు. కళ్యాణం జరగటానికి ముందు గరుడ పక్షి వచ్చి గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేయడం ఇక్కడ మరో విశిష్టత. మేము ఇక్కడ చెదలవాడ తిరణాలని వచ్చాము. ఇక్కడ రాముల వారు స్వయంభూగా వెలిశారు. ఇక్కడ రాముల వారు పక్కన కుడి పక్కన సీతమ్మ తల్లి ఉంటుంది, ఎడమ పక్కన లక్ష్మణ స్వామి ఉంటారు. భద్రాచలంలో కళ్యాణం అయిన తర్వాత వారం రోజులకి ఇక్కడ జరుగుద్దండి. ఎప్పుడెప్పుడు గరుడ పక్షి వస్తుందా, ఎప్పుడు కళ్యాణం మొదలవుతుందా అని భక్తులు ఆకాశం వైపు ఎదురుచూపులు చూడడం ఇక్కడ పరిపాటి. గరుడ పక్షిని చూసిన భక్తులు మైమర్చిపోయారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ రోజు కళ్యాణం జరిగిన తర్వాత రథోత్సవం కూడా జరుగుతుంది. వీటిని తిలకించడానికి సుదూర ప్రాంతాల నుంచి వేలాది భక్తులు తరలివస్తున్నారు. ధీరేంద్ర స్వామి మన ఇక్కడ చెదలవాడ రఘునాయక స్వామి యొక్క సన్నిధిలో ఇక్కడ మేము అర్చక స్వామి ఇక్కడ గుడి చేస్తున్నాము. అందులో మనకి ఇక్కడ చైత్రమాసంలో మనకి శ్రీరామనవమి అయిపోయినాక మన ఇక్కడ ఉత్సవాలు మొదలవుతుంది. అందులో మనకి మన 7/4/2025లోకి మనకి సాయంత్రము అంకురారోపణ అలా స్టార్ట్ అయినాయి.